అమ్ము, నువ్వు నిజంగానే ఆ పక్కింటి రవి అంకుల్ని పెళ్లి చేసుకుంటున్నావా? అవును. ఏ నీకు అతను నచ్చాడా? నచ్చాడనే అనుకుంటున్నాను. ఎందుకు నచ్చాడు? ఏమో తెలీదు అదంతా. మరి ఎందుకు అతన్ని పెళ్లి చేసుకుంటున్నావు? నీకెందుకే? నువ్వు చేసుకుంటావు అతన్ని? నేనా? చీ, చీయా? నాకు అతనంటే చాలా భయం బాబోయ్. ఎందుకు భయం? నిన్నెప్పుడన్నా ఏమన్నా అన్నారా? ఏమనలేదు, కానీ అతన్ని చూస్తేనే భయమేస్తుంది. ఎంత పెద్దగా ఉన్నాడో. మేము అతని బుల్లెట్ దగ్గర ఆడుకుంటున్న ప్రతిసారి వచ్చి కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు. అందరం భయపడి పారిపోయే వాళ్ళం. మరి నీకు భయం లేదా అమ్ము? నువ్వే ఒక పెద్ద రౌడీవి. అందరూ నిన్ను చూసి భయపడాలి. నీకేంటి భయం? అమ్మో, ఏం చేస్తున్నావే? చీర మొత్తం నలిపేసుకున్నావా? చిన్న పిల్లవా నువ్వేమైనా? అందరూ నీకోసం వెయిట్ చేస్తుంటే నువ్వేమో ఆడుకుంటున్నావు. రా. అమ్మా, ఏంటి? అంతా ఓకేనా? అంతా ఓకేరా. రా. ఇలా వచ్చి కూర్చోనన్న, ఫ్రీగా ఉండు. ఇదేం ఫార్మాలిటీలా ఫీల్ అవ్వకు. ఏంటమ్మో, నిన్నేమన్నా మేము ఇప్పుడు చూస్తున్నావా ఏంటి? నువ్వు మామూలుగా ఎలా ఉంటావో అలా ఉండు. మొన్న ఆ వాటర్ ట్యాంకర్ వాడితో గొడవ పడుతుంటే చూశాను. భలే గడిచిపిల్ల అనుకున్నాను. ఇప్పుడు చూడు ఎంత వినయంగా కూర్చుందో. అసలు ఆ అమ్మాయే ఈ అమ్మాయా అని డౌట్ వచ్చేలా ఉంది. డౌటే వద్దు సుబ్రహ్మణ్యం గారు, అదే గడిచిపిల్ల. ఇంక దాని గడుసు రోజులు అయిపోయాయి అన్నయ్య గారు. ఇప్పుడు మీ కోడలు కాబోతోంది. వినయంగా ఉంటే దానికే మంచిది. ఇన్నాళ్ళు పక్క పక్క ఇళ్లలోనే ఉన్నాం. ఇదేదో వీళ్ళే సెటిల్ చేసుకుని ఉంటే మనకి ఈ పని తప్పేది కదా. అదే మా పెంపకం సార్. అంతేలేండి, మన పిల్లలు మన పనులు పెట్టారు. అమ్ము నిన్నే దొంగ చూపులు చూస్తున్నాడు. తెలుసు. అమ్మో, ఒకసారి వచ్చి రవి పక్కన నించుంటే ఈడు జోడు బాగుందో లేదో చూద్దాం. రవి వెళ్ళరా, వెళ్ళు. ఏమైంది? ఎందుకు నవ్వుతున్నావు? అమ్ము, మీరు రేపు పొద్దున స్టేషన్కి ఎప్పుడు వెళ్ళాలి? 7:00 అక్కడ ఉండాలి. ఫస్ట్ డే కదా, టైంకి వెళ్ళకపోతే బాగోదు. టిఫిన్ తిని వెళ్ళండి అయితే. సరే. మరి లంచ్ సంగతి ఏంటి? ఇంటికి వస్తారా? కుదరదు. జాయిన్ అయిన కొత్తలో అయితే అసలు కుదరదు. నేను చూసుకుంటాలే, పక్కన ఏదైనా హోటల్ ఉంటుంది కదా. అవును, నువ్వు ఇంట్లో ఒకదానివే ఉంటావా? అయ్యో, ఇప్పుడు అదెందుకు గుర్తు చేశారు? ఆల్రెడీ భయపడి చేస్తున్నాను. నా జన్మలో నేను ఎప్పుడు ఒక్కదానే లేను. ఎందుకు భయం? ఇన్స్పెక్టర్ పెళ్ళాం జోలికి వచ్చే ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇన్స్పెక్టర్ ఏం చేస్తాడేంటి పెళ్ళాం జోలికి వస్తే? అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. అబ్బో, మా ఆయన హీరో. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. అత్తరు కొట్టేశావు. నీకేం కావాలి చెప్పు. డైలాగ్ కోసమా? కాదు, పెళ్ళై ఇన్ని రోజులైంది కదా, సో నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. చెప్పు, నీకేం కావాలి? ఇంకో 1 వారం రోజులు ఆలోచించు.
సారీ గుర్తొచ్చింది. వచ్చేటప్పుడు నా కుట్టు మిషన్ మా అమ్మకి ఇచ్చొచ్చాను. నాకు కొత్త కుట్టు మిషన్ కావాలి. ఏ టెడ్డీ బేరో చాక్లెటో చీరో అడుగుతా అనుకున్నాను. పెద్ద బ్యాండే వేసావుగా, నిజంగా కావాలా? బొమ్మలు పాల పిక్కలు అడగడానికి నేనేమైనా చిన్న పిల్లనా? అవును కాదా మరి? కాదు, అయినా నీ కుట్టు మిషన్ దేనికి? సంపాదించడానికి. చిచి, పెళ్ళాం సంపాదన మీద బతికేవాడు అస్సలు మగాడే కాదు. ఏ? నేను సంపాదిస్తే మీరు తగ్గిపోతారా? నాకింట్లో కూర్చొని తినడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ మీ అమ్మ నాన్నకు మాట ఇచ్చాను, నిన్ను బాగా చూసుకుంటానని. ఒక మంచి భర్తగా నా భార్య అవసరాలన్నీ తీర్చడం నా బాధ్యత. అయితే అన్నీ తీరుస్తారా? స్నానం చేసేటప్పుడు ఒక దొరికింది, ఇది నీదేనేమో చూడు. నాది కాదే. నీది కదా? నీది కదా? నువ్వేం చేసావు? చేసే కదా. ఈమె నిని మన పక్కింట్లోనే ఉంటారు, స్కూల్ టీచర్. What news is Ravindranath? మా అమ్మ నువ్వేం మాట్లాడుకున్నారు? వాళ్ళకి బోర్ కొడుతుందంట, పిల్లల్ని ఎప్పుడు కంటారని అడిగారు. వాళ్ళకు బోర్ కొడుతుంది, మరి నీకు? నీకు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్. అవును సార్, ఎప్పట్లాగే మన డిఐజీ గారు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్కి వెళ్ళారు. పాప మా స్టేషన్ సిఐ అప్పుడే ఏదో పనుండి పక్కకి వెళ్ళాడట, అంతే. వెపన్స్ రూమ్ లాక్ లేదని, ఎఫ్ఐఆర్ రికార్డ్స్ అన్ని చిందరవందరగా పడున్నాయని, ఎవరో క్లీన్ షేవ్ చేసుకోకుండా వచ్చారని, సిఐ స్టేషన్కి వచ్చేంత వరకు వెయిట్ చేసి మరీ సస్పెన్షన్ లెటర్ చేతికిచ్చి పంపించారు. అంతా కలిపి ఒక సిఐని, 2 ఎస్ఐల్ని, 2 కానిస్టేబుల్ని ఆలోచించకుండా ముడ్డు మీద ఇంటికి పంపించేశారు సార్. ఏ స్టేషన్లో సార్? నీకెందుకురా? నా బిడ్డని ఏం చేశారు? సార్ 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 అక్కడ కూర్చో. ఏంటి కేసు? మొలెస్టేషన్ కేసు సార్, నోట్ చేసుకుంటున్నాం. కూర్చోండి, చూసుకోండి. ఓకే సార్. ఇక్బాల్ సార్. సార్ నా బిడ్డని ఏం చేశారో చూడండి సార్. ఆ కుక్కలు. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు వస్తుంది అని మీరు ముందే కనిపెట్టుకొని ఉంటే విషయం ఇంత దూరం రాదు కదా. ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం ఏంటి? మరేం చేయాలి సార్? రోజంతా పనిచేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోతుంది. వీళ్ళయ్యేమో ఎందుకు పనికిరాడు, ఇంకెవరు చూసుకుంటారు సార్? మా పోలీసులైనా ఎంతవరకని చూసుకోగలరండి? తిప్పి కొడితే 10 మంది ఉన్నాం ఏరియా మొత్తానికి. ప్రతి సందుకి కాపలా కాయాలంటే కుదరదు. అయినా కనింది మీరే కదా, మీరే చూసుకోవాలి. సార్, మనం హెల్ప్ చేస్తామని మన దగ్గరికి వస్తే మనం కూడా చేయకపోతే ఎక్కడికి పోతారు? సార్ అది కాదు సార్. వీళ్ళని కాపాడడం మన బాధ్యత, అంతేకాదు మన ఏరియాలో ఉన్న ఆడవాళ్ళందరినీ కాపాడడం మన బాధ్యత. సార్ నా ఉద్దేశం అది కా. ఏడవకండమ్మా, నేను తప్పకుండా వాళ్ళని పట్టుకుంటాను. అంతేకాదు ఇలా ఎవరికి జరగకుండా చూసుకుంటాను. అది చాలయ్యా. చూడమ్మా, నువ్వు సిగ్గుపడి మొహం దాచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన పనికి వాళ్ళు మొహం దాచుకోవాలి, నువ్వు కాదు. గుడ్. అమ్మాయిని తీసుకెళ్ళండి అమ్మా. మంచిదయ్యా. సారీ సార్. పర్లేదు. ఇక్బాల్ సార్. సార్. మన ఏరియాలో జనాలు మనకి హెల్ప్ చేయడానికి ఒక వాలంటీర్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేయమని చెప్పండి. సార్. వాలంటీర్స్ని వెతకండి. సార్. పెట్రోలింగ్ చేసి వాళ్ళకి ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. అలాగే సార్. మన కళ్ళు చెవులు మాత్రమే సరిపోవు. సార్, మన కర్ణాటక పోలీస్ చేసినట్టు సురక్షా మిత్రనా సార్? అవును. కమ్యూనిటీ పోలీసింగ్ అమలు చేస్తే మనకు సేఫ్టీ పెరుగుతుంది. ఎస్ సార్. ఏం జరిగినా మనకు వెంటనే తెలుస్తుంది. ఇది అందరికీ తెలిసేలా చేయండి. మన ఏరియాలో ప్రతి ఒక్క స్ట్రీట్కి ఒక వాలంటీర్ ఉండాలి. సార్, ఐడియా బాగుంది సార్, కానీ ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే డిఏజీ గారి పర్మిషన్ కావాలి కదా సార్? అయితే వెంటనే డిఐజీతో నేను మాట్లాడతాను సార్. ఆయనే అనౌన్స్ చేస్తే ఇంకా మంచిది. ఓకే ఓకే సార్. ఓకే సార్. చాలా బాగుందమ్ము,
కదా లేటెస్ట్ మోడల్ ఇది 10,000 ఉంటుంది. నీ మొగుడికి నువ్వంటే ఎంత ప్రేమో. అవును, అందుకే ఇన్ని రోజుల తర్వాత లాస్ట్ నైట్ ఆయనకి ఐ లవ్ యూ చెప్పాను. నా బంగారమే. ఆయనేనా? హలో, ఇప్పుడే మీ ఎక్కడ గురించి తెచ్చావు? ఆ? టైం 1 గంట దాటింది. ఎక్కడ తిరుగుతున్నావే? నేను ఇంట్లోనే ఉంటే ఇంట్లోనా? ఏం చేస్తున్నావు? అంటే అది నేను లంచ్ కోసం వెయిట్ చేస్తుంటానని తెలీదా? లంచా? అమ్ము, లంచ్ తీసుకొస్తున్నావా లేదా? అది ఇవాళ వంట చేయడం కొంచెం లేట్ అయితేను తెస్తున్నా, ఇప్పుడే బయలుదేరుతున్నా.